Please subscribe for more updates. Bell button పై click చేయండి. రాహుల్ గాంధీ ఇటు వయనాడ్లో పోటీ చేయడంపై రాజకీయంగా అయితే తీవ్ర దుమారం రేగుతోంది. బీజేపీ విమర్శిస్తోంది, మీరు అక్కడ గెలవలేక దక్షిణాదికి వెళ్ళిపోయారని చెప్పేసి ఒక కామెంట్ అయితే బీజేపీ నుంచి వస్తుంది. ఇప్పుడు సిపిఎం కూడా, కేరళలో సిపిఎం కూడా దీని మీద దాడి చేస్తోంది కదా. ఏమిటి అసలు రాహుల్ గాంధీ ఎవరితో పోరాడుతున్నాడు? బీజేపీని ఓడించాలని లక్ష్యం పెట్టుకున్నాడా, లేదంటే ఇప్పుడు సిపిఎం కూడా ఎదురుదట్టని ఎలా చూడాలంటారు? అంటే బీజేపీ విమర్శ సిపిఎం విమర్శలో పోలిక లేదు. రెండు విమర్శ చేస్తున్నమాట నిజం. బీజేపీ విమర్శ ఏంటంటే మైనారిటీలు మెజారిటీగా ఉన్నారు కనుక, ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కనుక మీరు వాయనాడుకి వెళ్తున్నారు అనే ఒక రిలీజియస్ క్వశ్చన్ను బీజేపీ లేవనెత్తింది. సిపిఎం లేవనెత్తిందేమో ఒక పొలిటికల్ క్వశ్చన్. దేశంలో బీజేపీని ఓడించే ఒక విస్తృత రాజకీయ పోరాటానికి నాయకత్వం వహించాలనుకునే రాహుల్ గాంధీ బీజేపీకి వ్యతిరేకంగా కాకుండా ఎల్డీఎఫ్కి వ్యతిరేకంగా వచ్చి కేరళలో పోటీ చేయడం ద్వారా నీ ప్రధాన శత్రువు ఎవరు? నాకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు బీజేపీ కాదు, ఎల్డీఎఫ్ అనే యొక్క మెసేజ్ పంపుతున్నాడు. ఈ మెసేజ్ సరైంది కాదు. దేశంలో ఉన్న బీజేపీ వ్యతిరేక శక్తులందరినీ ఏకం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. అదొక పెద్ద పార్టీగా రేపు దేశంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దానికి నాయకత్వం వహించాలని కోరుతున్న నాయకుడిగా రాహుల్ గాంధీ పైన ఉంది. ఆ పని వదిలేసి యాంటీ బీజేపీ ఓట్ను మ్యాక్సిమైజ్ చేయాల్సిన పని వదిలేసి, బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకీకరణ చేయాల్సిన పని వదిలేసి, బీజేపీ వ్యతిరేక పోరాటాన్ని లక్ష్యంగా పెట్టుకొని బీజేపీ దాని మిత్రుల్ని ఓడించాలి అని పిలిపించిన సిపిఐ లేదా సిపిఎంకు వ్యతిరేకంగా కేరళలో పోటీ చేస్తే మీరు ఏ పొలిటికల్ మెసేజ్ ఇస్తారు? ఇది బీజేపీకి ఆయుధం కాలేదా? ఇప్పుడు బీజేపీ వాళ్ళ ప్రశ్న అదే. వామపక్షాలకు ఓ ప్రశ్న అడుగుతున్నారు. బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించని మీరు అన్నారు, మరి రేపు బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించాలంటూ రాహుల్ గాంధీని కూడా ఓడించాలంటున్నారు, మరి ఎవరిని గెలిపిస్తారు అని అడుగుతున్నారు. ఈ ప్రశ్న బీజేపీ వేయటానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆయుధం ఇచ్చారు. వాయనాడ్ సీట్లో పోటీ చేయడం ద్వారా బీజేపీ బలంగా ఉన్న కర్ణాటకలో మీరు ఒక సీట్లో మైసూర్లో పోటీ చేస్తుంటే ఈ చర్చ వచ్చేది కాదు. నిజంగానే మీకు సౌత్ ఇండియాలోనే పోటీ చేయాలని కోరుకుంటే బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటకలో మైసూర్ నుంచి పోటీ చేయాల్సిందే. డెఫినెట్గా ఒక బీజేపీకి వ్యతిరేకంగా నేను ఉత్తర భారతదేశం నుంచి, దక్షిణ భారతదేశం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పడానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ వాయనాడు సీట్ని ఎంచుకోవడం ద్వారా బీజేపీని ఓడించాలనే పార్టీలపైనే రాహుల్ గాంధీ ప్రధాన పోటీ చేస్తున్నాడు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది. అలాగే మీకు ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఇదే మాట చెప్పాడు. నేను కాంగ్రెస్ను కలుపుకుందామని చూశాను, బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్తో మాకు అనేక విభేదాలున్నా బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే ఒక్క ప్రిన్సిపల్ పైనే నేను కలుపుకుందామనుకున్నా, కానీ రాహుల్ గాంధీ తిరస్కరించాడు అని. అలాగే మమతా బెనర్జీని దేశంలో కలుపుకోవాల్సిన కాంగ్రెస్ మమతా బెనర్జీ మోడీకి తేడా లేదు అని రాహుల్ గాంధీ ప్రకటించారు. బెంగాల్లో, ఉత్తరప్రదేశ్లో మాయావతితో అసలు మాకు సంబంధమే లేదు, అఖిలేష్తో మాకు సంబంధమే లేదు, అసలు తూర్పు ఉత్తరప్రదేశ్లో మేమే నెంబర్ 1 పార్టీగా ఎదుగుతాం అని ప్రియాంకను ఇన్ఛార్జ్గా పెట్టి ఎస్పీ బీఎస్పీని కూడా కాంగ్రెస్ సవాల్ చేస్తుంది. చేయడమే కాదు, 2022 లక్ష్యంగా పనిచేయండి అని అమేథీలో మీకు కార్యకర్తలతో ప్రియాంక అన్నది వీడియో కూడా వైరల్ అయింది. అంటే ఇవన్నిటినీ చూస్తే అందరికీ కలిగే అనుమానం ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీ 2019 పైన ఆశలు వదులుకుందా? 2019లో ఎట్టి పరిస్థితుల్లో మాకు అధికారం రాదు, అందుకొరకే మిత్రుల్ని కలుపుకునే పని కాంగ్రెస్ చేయడం లేదు. మిత్రులను కలుపుకొని ప్రభుత్వం ఉన్నా అది కొద్ది రోజులే ఉంటుంది. ఈ సంకీర్ణ పార్టీల పుల్స్ అండ్ ప్రెషర్స్లో మనం ప్రభుత్వం పడిపోతుంది, అది బీజేపీకే లాభమై మళ్ళీ ఎక్కువ మేరతో వచ్చే ప్రమాదం ఉంది అని భావించి కాంగ్రెస్ ఈసారి మోడీనే అధికారంలోకి మళ్ళీ రానియండి, రెడ్యూస్డ్ మార్జిన్తో మోడీ రానియండి, మోడీ మిత్రులు కొట్టుకుంటే తర్వాత 2024కు మనం ఫుల్ అసాల్ట్ చేయొచ్చు అనే లక్ష్యాన్ని కాంగ్రెస్ పెట్టుకుందా అనే అనుమానం కలుగుతుంది. అందువల్ల 2019కి బీజేపీని ఓడించే లక్ష్యం పట్ల కాంగ్రెస్కు రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి లేనట్టుగా కనబడుతుంది.
అందుకే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో పోరాడుతుంది, యూపీలో ఎస్పీ బీఎస్పీతో పోరాడుతుంది, బెంగాల్లో తృణమూల్తో పోరాడుతుంది, కేరళలో లెఫ్ట్తో పోరాడుతుంది, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పోరాడుతుంది, బీహార్లో ఆర్జేడీని ముప్పు తిప్పలు పెట్టి పొత్తులకు ఒప్పించింది, కర్ణాటకలో జేడీఎస్తో కూడా అసంతృప్తి చేసి పొత్తు పెట్టుకుంది. ఇవన్నీ పరిణామాలు అనుమానాలకు కారణమవుతున్నాయి. అయితే కాంగ్రెస్ లక్ష్యం బహుశా ఈ మిత్రులు చిన్న చిన్న పార్టీలు ప్రాంతీయ పార్టీలతో ఆధారపడి రాజకీయం చేయలేమనుకున్నారు కావచ్చు. కానీ కాంగ్రెస్ ఇంకో సమస్య ఉంది. 10 ఏళ్ళు పవర్లో లేకపోతే పార్టీని శ్రేణుల్ని నిలుపుకుంటారా? తెలంగాణలో మనం చూస్తున్నాం, పవర్ ఇక రాదు 5 ఏళ్ల వరకు అనుకుంటే నాయకులంతా జారిపోతున్నారు. బీజేపీ వేరు, బీజేపీ వెయిటింగ్ గేమ్. 2 సీట్ల నుంచి వెయిట్ చేస్తూ ఇవాళ 282 సీట్లకు వచ్చింది. కానీ బీజేపీకి ఉన్న సిద్ధాంత బలం కానీ, కార్యకర్తల బలం కానీ, ఆర్ఎస్ఎస్ పరివార మద్దతు కానీ కాంగ్రెస్కి లేదు. కాంగ్రెస్ లాంటి పార్టీ ఆ అధికారం ఉంటేనే ఆక్సిజన్ ఉంటుంది. అధికారం లేకుండా, ఆక్సిజన్ లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇంకో 5 ఏళ్ల పాటు వెయిటింగ్ ఉండి 2024కు ఫుల్ బ్యాటిల్ చేయగలుగుతుందా? ఇప్పుడు వచ్చే అవకాశాన్ని విడనాడుకోవడం వ్యూహాత్మకంగా కరెక్టా అనే క్వశ్చన్స్ మాత్రం రైజ్ అవుతాయి.